ప్రభు యొక్క సిలువను గురించినటువంటి ఆ ప్రక్రియ అనేటువంటిది మనం ఆల్రెడీ మొదటి సెషన్లో మనం ధ్యానం చేసుకున్నాం. అయితే ప్రభు యొక్క సిలువ అనేటువంటిది అనాది కాల దేవుని సంకల్పంలో పాత నిబంధన అంతట్లో కూడా దాని తాలూకా ఛాయలు అనేటువంటిది మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి ఏ రకంగా దేవుడు ఆయన ఓల్డ్ టెస్ట్మెంట్ నుండి కూడా మరి సిలువ తాలూకా ఛాయలను ఆయన చూపిస్తూ ఏ రకంగా సిలువ వైపుకి మనల్ని నడిపించాడు అనేటువంటి వాస్తవాన్ని మధ్యాహ్న కాల సమయంలో మనము అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. సిలువను గురించి మనం అర్థం చేసుకోవాలంటే ముందు మనం నేర్చుకోవాల్సింది పాపం గురించి. ఆదామవ్వలు వాళ్ళు పాపము ద్వారా ఏదైతే వాళ్ళకి సంక్రమించిందో, వారి ద్వారా మనకేదైతే సంక్రమించిందో దాని నుండి విడిపించడానికి యేసుప్రభువు వారు ఆయన సిలువ మీద మరణించాల్సి వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. పాపం అనేటువంటిదమ్మా ఏదో ఒక మాటతో మనం కొట్టిపడేసేది కాదు. మనం చాలా సింపుల్గా మాట్లాడతాం పాపము అనేటువంటి మాట, కానీ ఆ పాపము వెనక చాలా విషయాలు మానవుడు అతను సంక్రమించుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మన గనక పాపాన్ని రకరకాలైనటువంటి ఆ యొక్క పర్యవసానాలు ఏంటి అనేటువంటిది గనక గమనిస్తే, పాపమును బట్టి మానవుడికి సంక్రమించినటువంటి మొట్టమొదటి పరిస్థితి ఏంటి అనేటువంటిది గనక గమనిస్తే ఇట్ ఈజ్ షేమ్, అవమానాన్ని పొందుకున్నాడు. కారణం ఏంటంటే ఆదామవ్వలు పాపం చేసినప్పుడు వారు మొదట చేసినటువంటి పని ఏంటి? వారు చెట్టు చాకుటున దాక్కున్నారు. సో ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వారు చెప్పిన సమాధానం ఏంటి? నీ స్వరము విన్నప్పుడు దిగంబరిగా ఉంటిని. సో ద ప్రాబ్లమ్ ఈజ్ నేకెడ్నెస్ అండ్ ద నేకెడ్నెస్ దట్ బ్రాట్ షేమ్. ఆ షేమ్ను బట్టి వాళ్ళు ప్రభు దగ్గర వాళ్ళు ముందుకు రావటానికి భయపడ్డారు. కాబట్టి షేమ్ అనేటువంటిది మన పాపాన్ని బట్టి మనం సంక్రమించుకున్నటువంటి ఆ యొక్క పరిస్థితి. ఆ తర్వాత పాము విషయంలో ప్రభువు ఆయన ఏదైతే పాముని శపించినప్పుడు ఆయన ఏమన్నాడంటే, అది నిన్ను తల మీద కొట్టును. డిఫీట్ లేదంటే అపజయం. అపజయం అనేటువంటిది పాపము ద్వారా మనకి సంక్రమించుకుంది. మూడోది కనుక గమనిస్తే వేదన మరియు డామినేషన్, పెయిన్ అండ్ డామినేషన్. స్త్రీతో ప్రభు అన్నటువంటి మాట ఏంటంటే, వేదనతో నీవు పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును. ఇక్కడ మనం గమనిస్తేనమ్మా ఈ రెండు మాటలు అనేటువంటిది భర్త ఎడల వాంఛ కలగటం అంటే అది డిజైర్ కాదు, పొజిషన్ యొక్క డిజైర్. అంటే భర్తకు దేవుడు లీడర్షిప్ ఇచ్చాడు, స్త్రీలు లీడర్షిప్ని కాంక్షించడం అనేటువంటిది పాపం వల్ల వచ్చింది. అంటే ఇంట్లో లీడర్షిప్ అనేటువంటిది దేవుడు భర్తలకు ఇచ్చాడు, కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే మ్యారేజ్ కాన్ఫ్లిక్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే వెన్ ద విమెన్ ట్రైస్ టు టేక్ ద లీడర్షిప్ రోల్ ఆఫ్ రన్నింగ్ ద ఫ్యామిలీ. అది చాలా ప్రమాదకరం. అది దేవుని వాక్యానుసారం కాదు. ఎప్పుడు కూడా దేవుడు ఆ రోల్స్ని మనం రివర్స్ చేయడానికి కుదరదు. దేవుడు రోల్స్ ఇచ్చింది, ఆ రోల్స్ని మనము తీసుకొని ముందుకు నడిపించాలి. సో ఆబ్వియస్గా ఏమవుతుందంటే స్త్రీ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ కాన్ఫ్లిక్ట్ ఏంటంటే ఆ పొజిషన్ని యాస్పైర్ చేయటం, లీడర్షిప్ని యాస్పైర్ చేయటం, కుటుంబాన్ని భర్త స్థానంలో కాకుండా తాను నడిపించాలనుకోవటం అనేటువంటిది దట్ ఈస్ అ కాన్సిక్వెన్స్ ఆఫ్ సిన్, పాపాన్ని బట్టి వచ్చింది. పురుషుడు ఏం చేస్తాడు? అతడు నిన్ను ఏలును. పురుషుడు డామినేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు, స్త్రీ ఏమో యాస్పైర్ చేస్తుంది లీడర్షిప్ని, పురుషుడు ఏం చేస్తాడు? డామినేట్ చేస్తాడు. రెండు కూడా చాలా ప్రమాదకరమైంది. అందుకే ప్రభువు దీన్ని ఎట్లాగా ట్యాకిల్ చేసాడనేటువంటిది కనుక గమనిస్తే, రోల్ రివర్సల్ని ప్రభువు క్రీస్తులో మళ్ళా రోల్స్ని డిఫైన్ చేశాడు. సో స్త్రీకి ప్రభు ఏం చెప్పాడు? రోల్ రివర్సల్ ఏంటి?
నీ భర్త యొక్క పొజిషన్ని యాస్పైర్ చేయటం కాదు, నీ భర్తని ఓవర్ రూల్ చేయటం కాదు, కానీ నీ భర్తకు లోబడి ఉండాలి. వైఫ్స్ సబ్మిట్ టు యువర్ హస్బెండ్స్. సో క్రీస్తులో మళ్ళా రోల్ ఏమైంది? పాపంలో రోల్ రివర్సల్ అయింది. క్రీస్తులో ఏమవ్వాలి? మనం సరైన రోల్కి తీసుకొని రావాలి. అందుకే క్రిస్టియన్ ఫ్యామిలీస్లో ఇది మోడల్ ఉండాలి. ఏంటా మోడల్? వైఫ్స్ సబ్మిటింగ్ టు హస్బెండ్స్. దట్ ఈస్ ద మోడల్. అది మనము నిర్ణయించేది కాదు, మనం చేసేది కాదు. అది దేవుడు చెప్పినటువంటి మాట. పురుషులు ఏం చేయాలి? భార్యను డామినేట్ చేయటం కాదు, భార్యలను ప్రేమించాలి. తమ సొంత శరీరం వలె వాళ్ళు స్త్రీలను ప్రేమించబద్దులై ఉన్నారు. సో పాపం అనేటువంటిది రోల్ రివర్సల్ తీసుకొచ్చింది. క్రీస్తులో మనం ఏం చేయాలి? మన రైట్ ప్లేస్కి తీసుకొని రావాలి. రోల్ని రివర్స్ అయిపోయినటువంటి రోల్ని ఏం చేయాలి? మళ్ళీ రైట్ ప్లేస్కి తీసుకొని రావాలి. అదే ఫ్యామిలీ కట్టుకోవటం అంటే. నా మాట మీకు అర్థమవుతుందా? ఫ్యామిలీ కట్టుకోవటం అంటే అది. కుటుంబం కట్టబట్టం అంటే ఏంటి? ఎవరి రోల్స్ వాళ్ళు నిర్వర్తించినప్పుడు కుటుంబం కట్టబడుతుంది. భర్త రోల్ భర్త చేయాలి, భార్య రోల్ భార్య చేయాలి. బిబ్లికల్గా మనం ఎప్పుడైతే మన రోల్స్ చేస్తామో ఆటోమేటిక్గా దేవుని అనుగ్రహం అనేటువంటిది కుటుంబాల్లో నెరవేర్చబడుతుంది అనేటువంటి సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో కాబట్టి పెయిన్ అండ్ డామినేషన్ అనేటువంటిది పాపాన్ని బట్టి సంభవించింది. ఆదాం దగ్గరికి వచ్చేటప్పటికి ఏమైంది? ప్రయాసముతో నీవు బ్రతుకు దినములన్నీ దాని పంటను తిందువు. హార్డ్ వర్క్ అనేటువంటిది దేవుడు అసైన్ చేసేది. ఆదాముని దేవుడు కలగజేసినప్పుడు వర్క్ అసైన్ చేశాడు. మనం అంటాం కదా, ఉద్యోగం పురుష లక్షణం. ఎక్కడి వచ్చింది? అది దేవుడిచ్చాడు. సో ఆదాముని కలగజేసినప్పుడు ఆయన ఏం చేశాడు? ఏదేనలో పని పాట లేకుండా తిరగమనలా ప్రభు. ఏం చేశాడు? వ్యవసాయం చేసి సేద్యపరిచి కుటుంబాన్ని పోషించడం అనేటువంటిది భర్తకు దేవుడిచ్చినటువంటి రోల్. మానవుడికి లేదంటే పురుషునికి దేవుడిచ్చినటువంటి రోల్. అయితే ఏమైంది? పాపాన్ని బట్టి ఏమైపోయింది? వర్క్ అనేటువంటిది హార్డ్ అయిపోయింది. భూమి ఏం చేసింది? అంతకుముందు స్మూత్గా వెళ్ళినటువంటి వ్యవసాయం ఇప్పుడు ఏమైపోయింది? ముళ్ళ తుప్పలు మొలిపించడం అనేటువంటిది కానీ ఇదంతా జరిగింది పాపాన్ని బట్టి గనుక ఆ ప్రాబ్లం వచ్చింది. ఫైనల్గా ప్రభు ఏమన్నాడు? నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువు, చచ్చిపోతావు. సో పాపం అనేటువంటిది రకరకాల పర్యవసానాలు అనేటువంటి మన జీవితాల్లో తీసుకొచ్చింది. అవమానం తీసుకొచ్చింది, తర్వాత అపజయాన్ని తీసుకొచ్చింది, తర్వాత నొప్పి లేదంటే పెయిన్, తర్వాత డామినేషన్ రోల్ రివర్సల్ తీసుకొచ్చింది, ఆ తర్వాత ఆదాముకి హార్డ్ వర్క్ తీసుకొచ్చింది, ఆ తర్వాత హోల్ హ్యుమానిటీకి డెత్ అనేటువంటిది తీసుకొచ్చింది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఈ రోల్ రివర్సల్లో భాగంగా పాపము వల్ల వచ్చినటువంటి కాన్సిక్వెన్సెస్ని దేవుడు రివర్సల్ తీసుకురావటానికి ఆయన ఓల్డ్ టెస్ట్మెంట్లో ఆయన వ్యవస్థలను ప్రారంభించాడు. హీ స్టార్టెడ్ ద ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఆర్డర్ టు మినిమైజ్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ సిన్. పాపం వల్ల వచ్చేటువంటి పర్యవసానాల్ని ప్రభువు తీసివేయటానికి ఆయన ఏం చేశాడు? ఆయన ఇన్స్టిట్యూషన్స్ తీసుకొచ్చాడు. దానిలో మొట్టమొదటి ఇన్స్టిట్యూషన్ ఏంటి? ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చాడు. ఆ తర్వాత రెండో ఇన్స్టిట్యూషన్ ఏంటి? ప్రత్యక్ష గుడారాన్ని ఆయన నిర్మింపజేశాడు. ఒక రకంగా చూడాలంటేనమ్మా, ఓల్డ్ టెస్ట్మెంట్లో జరిగినటువంటి ప్రతి ఇన్స్టిట్యూషన్ కానీ ఓల్డ్ టెస్ట్మెంట్లో జరిగినటువంటి ప్రతి సంఘటన కూడా ఇట్ ఈజ్ షాడో ఆఫ్ ద క్రాస్ టు కమ్. సిలువ ఏదైతే రాబోతుందో, ఆ సిలువలో ప్రభువు ఏదైతే చేయబోతున్నాడో దానికి సూచనగా ప్రభువు ఆయన వీటన్నిటినీ ఇచ్చాడు అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. దానిలో ప్రథమంగా మనం గమనించినప్పుడు టాబర్నకిల్ ప్రత్యక్ష గుడారం తర్వాత టెంపుల్ అంటే మందిరం కట్టిన.
సో ఆబ్వియస్గా ట్యాబర్నకల్ కానీ లేదంటే టెంపుల్ కానీ రెండిటికి సేమ్ ప్లాను, రెండిటికి కూడా సేమ్ పర్పస్. ఏంటి ఆ పర్పస్? దేవుని ధర్మశాస్త్రము ద్వారా దేవునితో మందిరములో సహవాసం కలిగి ఉండటం అనేటువంటిది గాడ్స్ ప్లాన్ ఈవెన్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్. కాబట్టి పాత నిబంధనలో దేవుడు ఏం చేశాడు? ఆయన ప్రత్యక్ష గుడారం కట్టినప్పుడు కానీ లేదంటే మందిరం కట్టినప్పుడు కానీ దాన్ని ఎట్లా డివైడ్ చేశాడు? అతి పరిశుద్ధ స్థలం, తర్వాత పరిశుద్ధ స్థలం, తర్వాత ఆవరణ. ఆ ఆవరణలో ఏముండేది? బలిపీఠం ఉండేది. ఆ బలిపీఠం మీద దహన బలిని వాళ్ళు అర్పించేటువంటి వాళ్ళు. ఆ దహన బలి అర్పించిన తర్వాత ముందుకు వచ్చినప్పుడు అది లేవర్ అని అంటారు. లేవర్ అంటే చాలా పెద్ద తొట్టి. ఆ తొట్టి నిండా కూడా నీళ్లు నింపబడతాయి. సో వాళ్ళు ఏం చేస్తారు? దహన బలి చేసిన తర్వాత అప్పుడు వచ్చి దాంతో నీళ్లు కడుక్కొని, నీళ్లతో కాళ్ళు చేతులు కడుక్కొని అప్పుడు వాళ్ళు ప్రత్యక్ష గుడారంలోకి ప్రవేశిస్తారు. ప్రత్యక్ష గుడారంలో ప్రవేశించినప్పుడు అక్కడ బేసికల్గా 3 రకాలైనటువంటి ఆ యొక్క పరికరాలు లేదంటే 3 రకాలైన పదార్థాలు అన్నాం కానీ ఏమంటారు? వస్తువులు. కొన్ని వస్తువులు అనుకున్నాం అనుకోండి. దాంట్లో ఒకటి ఏంటంటే ల్యాంప్ స్టాండ్, ఏది? దీపస్తంభం. తర్వాత టేబుల్ ఆఫ్ షో బ్రెడ్ అంటే సన్నిధి రొట్టెల బల్ల అనేటువంటి చూస్తాం. తర్వాత ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్ అంటే ధూపము వేసేటువంటి బలిపీఠం. ఆ తర్వాత ఒక తెర ఉంటుంది. ఆ తెర దాటిన తర్వాత లోపలికి వచ్చినప్పుడు ఏముంటుంది? నిబంధన మందసం ఉంటుంది. ఆ మందసంలో 3 పదార్థాలు ఉంటాయి. ఒకటి దేవుని ధర్మశాస్త్రము, తర్వాత అహరోను యొక్క చిగురించిన కర్ర, తర్వాత 3వది మన్నాగల పాత్ర. అర్థమవుతుందా? అంటే దేవుని సన్నిధిలో నువ్వు సాంగత్యం చేసేది ఈ 3టితో. ఏంటా 3? దేవుని వాక్యం, దేవుని నాయకత్వం, దేవుని పోషణ. అర్థమవుతుందా? దేవుని వాక్యం, యు బ్రింగ్ యువర్ సెల్ఫ్స్ అండర్ గాడ్స్ లీడర్షిప్. అంతే. ఆరోన్ చిగురించిన కర్ర. ఒకరోజు తగు వచ్చింది వాళ్ళకి. వాళ్ళందరూ మీరే లీడర్స్ కావాలా? మేము లీడర్స్ కాకూడదా? మీకున్నదేంటి మాకు లేనిదేంటి కదా? ఎప్పుడు అదే ప్రాబ్లం వస్తుంది. మీకుందేంటి మాకు లేనిదేంటి ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పుడు ప్రభు ఏం చేశాడు? అందరు కర్రలు తీసుకొని రండి అన్నాడు. ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో కర్రలు పెట్టినప్పుడు ఏమైంది? అహరోను కర్ర చిగురించింది. దాని అర్థం ఏంటి? దేవుడు, ఇట్ ఈస్ గాడ్స్ డివైన్ అపాయింటెడ్ లీడర్షిప్. మోషేకి అహరోనుకి దేవుని చేత నిర్ణయించబడినటువంటి నాయకత్వం. కాబట్టి ప్రభు ఏం చేశాడు? అది తీసుకెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలో మందసంలో ఉంచాడు. కారణం ఏంటంటే ఆల్వేస్ యు ఆర్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ గాడ్. సో లీడర్షిప్ అనేటువంటిది దేవుని చాయిస్ అనేటువంటి తెలియచేయటానికి అది పెట్టాడు. 3వది ఏం చేశాడు? మన్నా గల పాత్ర. మన్నా ఏంటది? దేవుని పోషణ. ఎట్లాగైతే ప్రభు ఆయన 40 సంవత్సరాలు ఇశ్రాయేలును ఆయన పోషించాడో ఆ యొక్క అరణ్యములో, ఆ పోషణ తెలియచేయటానికి ఆ పోషణతో మన్నాతో కూడినటువంటి పాత్ర. కాబట్టి దేవునితో సాంగత్యం, దేవునితో సహవాసం ఉంటున్నప్పుడు ఈ 3 దేవునితో సహవాసం చేయటం. అర్థమవుతుందా? దేవునితో సాంగత్యం అనేటువంటిది ఒక మిస్టికల్ ఎక్స్పీరియన్స్ కాదు. దేవునితో సహవాసం అనేటువంటిది అదేదో ఒక కెరిస్మాటిక్ ఎక్స్పీరియన్స్ కాదు. దేవునితో సహవాసం అంటే దేవుని నాయకత్వం, దేవుని పోషణ, దేవుని వాక్యం, ఈ 3 కిందకి మన జీవితాన్ని తెచ్చుకోవటం. సో వెన్ యూ రన్ యువర్ లైఫ్ అండ్ వెన్ యూ రన్ యువర్ ఫ్యామిలీ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ దీస్ 3 థింగ్స్, అప్పుడు దేవునితో మనము సహవాసం చేసిన వారం అవుతాం. సో దాని గుర్తుగా దేవుడు ఆ ప్రత్యక్ష గుడారాన్ని పెట్టడం జరిగింది. సో ఓల్డ్ టెస్ట్మెంట్ అంతట్లో కూడా దేవుడు మానవుడు పాపం చేసినది మొదలుకొని ఆయన సాక్రిఫిషియల్ సిస్టమ్ని స్టార్ట్ చేశాడు. నేను మొన్న ప్యాషన్ వీక్లో కూడా చెప్పాను. పాపము చేయంగానే మానవుని యొక్క తొలి ప్రయత్నం ఏంటా? తొలి ప్రయత్నం అంజురపు ఆకులు కుట్టుకొని
పాపాన్ని కవర్ చేయటం, అది మానవుని యొక్క తొలి ప్రయత్నం. తొలి ప్రయత్నమే కాదు, మన జీవితం అంతా ప్రయత్నం అదే. ఏమ్మా, ఈ మోడల్ మనకు ఎక్కడి నుంచి వచ్చింది? మన పేరెంట్ కదా. పేరెంట్స్ బుద్ధులు ఎవరికి వస్తాయి? మాట్లాడరేంటమ్మా? మీ పిల్లల్ని తిడుతున్నప్పుడల్లా గుర్తు చేసుకోండి, అవి మీ బుద్ధులే. ఇక్కడ ఉండి కొంచెం జాగ్రత్త తిట్టండి వాళ్ళని. వాళ్ళని తిడుతున్నప్పుడల్లా ఎక్కడొచ్చా వాళ్ళకి జీన్స్? వాళ్ళ మీద తీసుకుంటే లాభం ఏంటి? ఎవరి మీద తీసుకుంటే? అవన్నీ ఎవరి జీన్స్? మీ ఇద్దరు కంబైన్ జీన్స్. మీ ఇద్దరు కంబైన్ జీన్సే కాదు, మీ అమ్మమ్మ తాతల జీన్స్ అందరికి వెళ్ళి వచ్చేస్తాయి వాళ్ళకి. మీ ఫ్యామిలీ జీన్సే అవి. కాబట్టి సంతోషపడండి, అంతేగాని తిట్టమాకండి. ఏమంటే ఫ్రస్ట్రేట్ అవ్వమాకండి. ఫ్రస్ట్రేట్ అయ్యి చేసేది మిమ్మల్ని మీరు తిట్టుకున్నట్టే. అర్థమవుతున్నా? మీ పిల్లలు తిడితే ఎవరు తిడుతున్నారు? మీరు మిమ్మల్ని మీరు తిట్టుకుంటారు, కానీ వాళ్ళు మీ ప్రతిభ స్వరూపాలే. అర్థమవుతుందా? కాబట్టి ఈ జీన్స్ ఎక్కడి వచ్చింది చెప్పండి మనకి. ఆదాము చేసిన ప్రయత్నం ఏంటి చెప్పండి? టకటకన అంజూరు చెట్టు ఆకులు తీసుకొచ్చేసి వస్త్రాలు కుట్టుకొని శుభ్రంగా షేమ్ కప్పేసుకున్నారు. కప్పేసుకుంటే ప్రభు ఏం చేశాడు? అరే నాయన, విధానం అది కాదు రే. పాపాన్ని కవర్ చేసుకోవటం కాదు విధానం. పాపము ఎప్పుడైతే చేస్తావో పాపాన్ని కవర్ చేసుకోవటం అనేటువంటి సొల్యూషన్ కాదు. పాపానికి ప్రాయశ్చిత్తం చెల్లించబడాలి. పాపానికి ప్రాయశ్చిత్తం చెల్లించబడాలంటే రక్తము చిందించబడాలి. రక్తము చిందిర్పించబడాలంటే బలి అర్పణ అనేటువంటిది జరగాలి. సో మొదటి బలి అర్పణని ప్రభు ఎక్కడ చేశాడు? ఏదేని తోటలో చేశాడు. సో ఏదేని తోటలో ఆయన ఏం చేశాడు? ఆదామ వాళ్ళని అంజూర పాకులతో కుట్టించినటువంటి వాళ్ళ డ్రెస్తో దేవుడు పంపించిన బయటికి ఏం చేశాడు? ఒక జంతువుని చంపి చర్మపు చొక్కాయలు తీసి ప్రభు ఏం చేశాడు? వాళ్ళకి వస్త్రాలుగా చేసి ఏదేని తోటలను బయటకు పంపించాడు. అంటే ఫ్రమ్ ద బిగినింగ్ పాపము జరిగినటువంటి ఆ తొలినాడు నుండి దేవుడు పెట్టినటువంటి విధానం ఏంటంటే, పాపము చేసినటువంటి ప్రతిసారి పాపము నుండి విడిపించబడటానికి ఒకే ఒక్క మార్గం, రక్తము చిందించబడాలి, బలియాగం జరగాలి. దట్ ఈస్ అ మోడల్ సెట్ బై గాడ్. సో ఓల్డ్ టెస్ట్మెంట్ అంతట్లో కూడా పాప క్షమాపణ అనేటువంటి దేని బట్టి జరిగింది? బలియాగాన్ని బట్టి జరిగింది. ఇది టెంపరరీ మాత్రమే. యేసుప్రభువు వారు వచ్చేంత వరకు దేవుడు పెట్టినటువంటి ఒక టెంపరరీ సిస్టమ్ ఏంటంటే ఆ బలియాగం అనేటువంటిది జరగటం. కానీ లేవియాకాండం ఏం చూస్తాం అక్కడ? అతడు పాప పరిహారార్థ బలియగు కోడెను చేసినట్టు దీన్ని చేయవలెను, అట్లే దీనిని చేయవలెను. యాజకుడు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా వారికి క్షమాపణ కలుగును. తర్వాత ఏమన్నాడు? సమాధాన బలి పశువు యొక్క కొవ్వు వలె దీని కొవ్వంతయు బలిపీఠం మీద దహింపవలెను. అట్లు యాజకుడు అతని పాపం విషయంలో అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. మరియు సమాధాన బలి పశువు యొక్క కొవ్వును తీసినట్లే దీనిని కొవ్వంతటికి తీయవలెను. యెహోవాకు ఇంపైన సువాసనగా యాజకుడు బలిపీఠం మీద దాన్ని దహింపవలెను. అట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. సో పాప క్షమాపణ అనేటువంటి కలగటానికి దేవుడు పెట్టినటువంటి ఒకే ఒక్క మార్గం రక్తము చిందించబట్ట. సో ఆల్వేస్ పాపాన్ని కవర్ చేసుకోవటం అనేటువంటిది పాపానికి సొల్యూషన్ కాదు. యూ కెన్ నెవర్ కవర్ యువర్ సిన్. ప్రభు వాక్యం ఏం చెప్తుంది? పాపాన్ని కవర్ చేయటం అనేటువంటిది ఎటువంటిదంటే ఒడిలో అగ్ని వేసుకొని బట్ట మీద వేసుకున్నట్టు ఉంటుంది. ఒడిలో అగ్ని వేసుకొని బట్ట మీద వేసుకుంటే ఒళ్ళు కాలకుండా ఉంటుందా? కాలేస్తుంది. పాపము కూడా అటువంటిదే. పాపం విషయంలో ప్రాయశ్చిత్తం జరగకపోతే, ప్రాయశ్చిత్తం జరగనంత కాలము కూడా ఈ పాపము నీ జీవితాన్ని కాలుస్తానే ఉంటుంది. యూ కెనాట్ గెట్ రిడ్ ఆఫ్ ద సిన్ బై ఎనీ మీన్స్. పాపము దాని స్వభావమే నీ జీవితాన్ని కాలుస్తుంది. ఆ కాల్చకుండా నీ జీవితం విడిపించబడాలంటే ఉన్నటువంటి ఏకైక మార్గం పాపము నుండి నువ్వు ప్రాయశ్చిత్తము జరిగించటం. ఎప్పుడైతే యాజకుడు
ఆ బలి అర్పించిన తర్వాత ఏం చేసేవాడు, ఆ కోడె రక్తము కొంచెము తీసుకొని తూర్పు పక్కను కరుణాపీఠం మీద తన వ్రేలితో ప్రోక్షించి కరుణాపీఠం ఎదుట తన వ్రేలితో ఆ రక్తంలో కొంచెము 7 మార్లు ప్రోక్షించవలెను. యాజకుడు ఏం చేస్తాడు, అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి ప్రధాన యాజకుడు ఆ లోపలికి వెళ్ళినప్పుడు ఆ కరుణాపీఠం అనేటువంటి దేవుని మందసం మీద ఉంటుంది. అది మర్సీ సీట్ అంటాం. ఆ మర్సీ సీట్ మీద ఏం చేస్తాడు, ఎప్పుడైతే బయట ఏదైతే దహన బలి అర్పించబడిందో ఆ జంతువు యొక్క రక్తాన్ని చిన్న పాత్రలో తీసుకొచ్చి ఆ కరుణాపీఠం మీద ఎప్పుడైతే ప్రోక్షిస్తాడో అప్పుడు కానీ పాపమునకు ప్రాయశ్చిత్తము చేయబడదు అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. యేసుప్రభువు వారు చనిపోయినప్పుడు కూడా జరిగినటువంటి పని అదే. అక్కడ ఏమన్నాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో, అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధం కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమది అయిన గుడారము ద్వారానే మేకల యొక్కయు గోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించను. ఇక్కడ ఒక ఎడిషనల్ పాయింట్ ఇస్తాను. ఓకే, నా సబ్జెక్ట్ సంబంధించింది కాదు. యేసుప్రభువు వారు సిలువలో చనిపోయినప్పుడు జరిగిన సంఘటన ఏంటి? మత్తయి వార్తలో మనం చదువుకున్నాం. దేవాలయపు తెర పైనుండి కింద వరకు చిరిగినాం. యేసుప్రభువు వారు చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళాడా, పరదేశికి వెళ్ళాడా కదా? సిలువ మీద దొంగతో ఏమన్నాడు ఆయన, నేడు నీవు నాతో పాటు పరదేశంలో ఉండు. సో యేసుప్రభువు వారు పరదేశంలోకి వెళ్ళాడు. తిరిగి లేచిన తర్వాత స్త్రీలకు కనపడ్డాడు. స్త్రీలకు కనపడినప్పుడు ఆయన అన్నటువంటి మాట ఏంటి? స్త్రీలు తట్టుకోలేరు కదా ఎమోషనల్గా, వెంటనే వీళ్ళు పట్టుకోబోయారు. పట్టుకోపోతే ప్రభు ఏమన్నాడు, అమ్మ ముట్టుకోవద్దు. కారణం ఏంటి? ఇంకా నా తండ్రికి నేను కనపరుచుకోలేదు. సో దీనికేమీ బిబ్లికల్ ఎవిడెన్స్ లేదు, నా ఆలోచన చెప్తాను. యేసుప్రభువు వారు సిలువ మీద మరణించంగానే ఆయన ఏం చేస్తుంటాడంటే తిన్నగా అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ఉంటాడేమో. అర్థమవుతుందా? దేవాలయపు తెర చిరిగినప్పుడు ఏమైంది? అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ఆయన తన రక్తాన్ని సింబాలికల్గా అక్కడ అందుకనే ఇంకా తర్వాత ఇంకేమవుతారు, ఇక మందిరం పని లేదు, బలిపీఠం పని లేదు, అన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి. కారణం ఏంటి? వన్స్ ఫర్ ఆల్ గాడ్ హ్యాస్ సెటిల్డ్ కదా. ఆ తర్వాత ఆయన పరదేశికి వెళ్ళి ఆ తర్వాత ఆయన 3వ దినమున ఆయన తిరిగి లేచిన తర్వాత, అంటే మహిమ శరీరాన్ని ఆయన పొందుకున్న తర్వాత అప్పుడు తండ్రి దగ్గరికి ఆయన వెళ్ళుంటాడు. ఇది ఊరికే సైడ్ పాయింట్, మరి సీరియస్ తీసుకోమాకండి, ముందుకు వెళ్ళిపోదాం. రైట్. ప్రత్యక్ష గుడారంలో కనుక మనం గమనిస్తే ప్రతి ఎలిమెంట్ కూడా ఇట్ సిగ్నిఫైస్ హూ క్రైస్ట్ ఈస్. ఉదాహరణకి పరిశుద్ధ స్థలంలో నేను ఇందాక చెప్పాను 4 వస్తువులు ఉన్నాయి. ఏంటా 3 వస్తువులు ఉన్నాయి. ఏంటా 3 వస్తువులు? సన్నిధి రొట్టెల బల్ల. సన్నిధి రొట్టెల బల్ల దేన్ని చూపిస్తూ ఉంది? యేసుప్రభువు వారు ఏమన్నాడు? జీవాహారము నేనే. ఈరోజు మనం కమ్యూనియన్ తీసుకున్నప్పుడు ఏం తీసుకుంటున్నాం? మనం రొట్టెను తీసుకుంటున్నాం. కారణం ఏంటి? రొట్టె అనేటువంటి దేన్ని సిగ్నిఫై చేస్తూ ఉంది? యేసు ప్రభువుని సిగ్నిఫై చేస్తుంది. హీ ఈజ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. కాబట్టి ప్రతిరోజు మనం దేన్ని భుజించాలి చెప్పండి? జీవాహారం. మీ డైట్లో కంపల్సరీ ఏముండాలి? మీ డైట్లో చాలా న్యూట్రియంట్స్ ఉన్నాయి కదా. మంచి మంచి బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ఉన్నాయి, మంచి లంచ్ ఐటమ్స్ ఉన్నాయి, మంచి డిన్నర్ ఐటమ్స్ ఉన్నాయి. వాటితో పాటు ఇది కూడా పెట్టండి అమ్మా. ఏది పెడతారు? బ్రెడ్ ఆఫ్ లైఫ్ కూడా పెట్టండి. అర్థమవుతుందా? కారణం ఏంటి? మన ఆత్మీయ జీవితం సర్వైవ్ అయ్యేది దాని మీదే. ఆయన జీవాహారం. రెండోది ఆయన గోల్డెన్ క్యాండిల్ స్టిక్. యేసుప్రభువు వారు మిగుతుందా? లోకమునకు వెలుగును నేనే అన్నాడు. ఎక్కడన్నాడు ఆ స్టేట్మెంట్ని? కరెక్ట్గా క్యాండిల్ స్టిక్ దగ్గరే అన్నాడు. అర్థమవుతుందా?
గతంలో ఇవన్నీ చెప్పాను, మళ్ళీ మీరు కాస్త గుర్తు తెచ్చుకోండి. ఆ తర్వాత ఆ యొక్క ధూపము వేసేటువంటి నిత్యము కూడా ప్రతిరోజు కూడా ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్ మీద ఆ పొగ అనేటువంటిది అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తూ ఉంటుంది 24/7. సో యాజకులు ప్రతి దినము కూడా ఆ ధూప వేదికను వేస్తూ ఉంటారు. కారణం ఏంటి? ఇట్ హ్యాస్ టు బర్న్ ఆల్ త్రూ ద డే. సో అవి దేనికి సూచనగా ఉన్నాయి? ప్రార్థనలకు సూచనగా ఉన్నాయి. నిత్యము దేవుని సన్నిధికి మన ప్రార్థనలు చేరాలి. ఈరోజు యేసుప్రభు వారు కూడా ప్రధాన యాజకుడు మన పక్షంగా ఆయన ఏం చేస్తున్నాడు? మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. చూసారా? అందుకే అంటున్నారు ద షాడో ఆఫ్ ద క్రాస్ అంటానికి కారణం ఏంటంటే పాత నిబంధన అంతట్లో కూడా ప్రభు చేసినటువంటి ప్రతి పని కూడా ఇట్ సిగ్నిఫైస్ ద క్రాస్. అలానే ఆర్క్ ఆఫ్ ద కవనెంట్. ఆర్క్ ఆఫ్ ద కవనెంట్లో ఆల్రెడీ 3 విషయాలు చెప్పాను. ఆ 3 విషయాల పైన ఏముంది? మెర్సీ సీట్, కరుణాపీఠం ఉంది. మనం కనుక గమనిస్తే కరుణాపీఠం గురించి ప్రభు నిర్గమకాండంలో మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఏమన్నాడు ఆయన? అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి శాసనము గల మందసం మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలు నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును మీకు తెలియచెప్పేదను. గాడ్ మీట్స్ us at the mercy seat. అర్థమవుతుందా? కరుణాపీఠం అనేటువంటిది మనకి ఎప్పుడు యాక్సెస్ వస్తుంది? దేవుని కరుణ ఎప్పుడు వస్తుంది? పాపము ప్రాయశ్చిత్తం చేయబడినప్పుడు, రక్తము చిందించబడినప్పుడు. ఎప్పుడైతే రక్తము చిందించబడుతుందో, ఎప్పుడైతే పాపము ప్రాయశ్చిత్తం చేయబడుతుందో, ఆ పాప ప్రాయశ్చిత్తము చేయబట్టాన్ని బట్టి కరుణాపీఠానికి మనకి యాక్సెస్ ఉంటుంది. ప్రభు ఏమంటున్నాడంటే దేవుడు మనల్ని మీట్ అవ్వాలంటే బై నెసెసిటీ కరుణాపీఠం ఉండాలి. దేవుని కరుణను బట్టి, కృపను బట్టి ఆయన సన్నిధికి చేరుకోగలుగుతాం. వితౌట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ యూ కెన్ నెవర్ హ్యావ్ యాక్సెస్ టు గాడ్స్ ప్రెజెన్స్. దేవుని సన్నిధికి యాక్సెస్ అనేటువంటిది ఎప్పుడు కూడా కరుణాపీఠం ద్వారానే. ఆ మాటకు వస్తే ఈవెన్ ప్రత్యక్ష గుడారంలో ఆ ఎలిమెంట్స్ యొక్క ప్లేసింగ్ కూడా కరెక్ట్గా ఇట్ షోస్ ద క్రాస్. నా మాట మీకు అర్థమవుతుందా? ఎట్లాగా అరేంజ్ చేయబడతాయంటే నేను చెప్పా కదా, బయట ఆవరణలో బ్రేసెన్ ఆల్టర్ ఉంటుంది. ఆ ఆల్టర్కి ఎదురుగా ఏముంటుంది? ఆ యొక్క నీళ్లు కడుక్కునేటువంటి లేవర్ ఉంటుంది. ఆ లోపలికి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిన తర్వాత ఎదురుగా ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్ ఉంటుంది. ఇటుపక్కేమో సన్నిధి రొట్టెల బల్ల ఉంటుంది, ఇటుపక్కేమో గోల్డెన్ ల్యాంప్ స్టిక్ ఉంటుంది. ఆ ఎదురుగా మన లోపలికి ప్రవేశిస్తే ఎదురుగా అక్కడ ఏముంటుంది? దేవుని మందసం ఉంటుంది. ఆ షేప్ ఎట్లా కనపడుతుంది మీకు చెప్పండి. సో ద టాబర్నకల్ ఇట్ ప్రీఫిగర్స్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్. సో నేనేమంటానంటే ఏదేను తోటలో ప్రారంభమైంది మొదలుకొని ప్రభువు ప్రతి ఆస్పెక్ట్లో కూడా, అది సాక్రిఫిషియల్ సిస్టమ్ అయినా, అది టాబర్నకల్ అయినా, అది పాస్ ఓవర్ అయినా, పస్కా పండుగ అయినా, ఇవన్నీ కూడా ఆల్వేస్ దే సిగ్నిఫై ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్ అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు తన సర్వాధికార ప్రణాళికలో ఎంత అద్భుతంగా ఆయన నెరవేర్చాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్నటువంటి ఇంకొక మేజర్ ఆస్పెక్ట్ ఏంటంటే ద పాస్ ఓవర్. సో పస్కా పండుగను బట్టి ఆ రోజు ఎక్సోడస్ జనరేషన్ అనేటువంటి వాళ్ళు ఏ రకంగా ఆ పస్కా బలి పశువులో వాళ్ళు సంహరించి ఆ రక్తము ప్రోక్షించబట్టాన్ని బట్టి, ఆ రక్తము వారి ద్వారపు కమ్మిలకు రాయబట్టాన్ని బట్టి ఏం జరిగింది? వాళ్ళు ఐగుప్తు యొక్క దాసత్వం నుండి వాళ్ళు విడిపించబడ్డారు. దానికంటే ముఖ్యంగా మరణం నుండి వాళ్ళు తప్పించబడ్డారు. దే వర్ సేవ్డ్ ఫ్రమ్ ద డెత్. పాస్ ఓవర్లో జరిగినటువంటి ప్రతి ఆస్పెక్ట్ కూడా దేని కొరకంటే అది ప్రభు యొక్క రక్తాన్ని, ప్రభు యొక్క సిలువను చూపిస్తూ ఉంది. ఇక్కడ మనం గమనిస్తే పస్కా గురించి 2 ప్రాముఖ్యమైన విషయాలు మనం చూస్తాం. ఒకటి రిడెంప్షన్, ఇంకొకటి ఫెయిత్, విశ్వాసం.
విమోచన అనేటువంటిది అక్కడ ఏమన్నాడు, అక్కడ మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును, నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింప చేయగా దాటిపోవుదును. దాన్నే పాస్ ఓవర్ అంటాం. అంటే వెన్ ఐ సీ ద బ్లడ్ ఐ విల్ పాస్ ఓవర్, అంటే నేను దాటి ముందుకెళ్ళిపోతాను. ఆ రక్తాన్ని చూసినప్పుడు ఏమవుతుంది, ఆ ఇంట్లోకి మరణదూత ప్రవేశించడానికి కుదరదు. సో ఎప్పుడైతే మరణదూత ఆ ఇంట్లోకి రాకుండా ఆ రక్తం అనేటువంటి ద్వారపు కమ్మిలికి రాసి ఉంటుంది కనుక ఆ మరణదూత దాటి వెళ్ళిపోతాడు. అది విమోచన అంటే, అది విడుదలంటే. యేసుప్రభు ద్వారా, యేసుప్రభు యొక్క శిలువ ద్వారా జరిగేటువంటి సంఘటన ఏంటంటే యు విల్ పాస్ ఓవర్ ద డెత్. అయితే అది ఎట్లా జరుగుద్ది? విశ్వాసము ద్వారా జరుగుద్ది. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏమన్నాడు అక్కడ, తొలిచూలు పిల్లలను నాశనము చేయవాడు ఇశ్రాయేలును ముట్టుకొను నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించెను. అమ్మా, ఓల్డ్ టెస్ట్మెంట్లో అయినా న్యూ టెస్ట్మెంట్లో అయినా దేవుని చేరుకోవటానికి ఒకే ఒక్క మార్గం, విశ్వాసము ద్వారా. దేవుడు మనల్ని సిలువెక్కమంటలేదు, దేవుడు మనల్ని ప్రాయశ్చిత్తం చేసుకోమంటలేదు. కారణం ఏంటంటే సిలువ ఎక్కటానికి మనకు కుదరదు, ప్రాయశ్చిత్తం చేయటానికి కూడా మనకు కుదరదు. కాబట్టి యేసుప్రభువు వారు ఎందుకు వచ్చాడు ఈ లోకంలోకి? ఆయన మనకి బదులుగా సిలువెక్కాడు, ఆయన మన బదులుగా ప్రాయశ్చిత్తం చేశాడు. మనం చేయాల్సిన పని ఏంటి? నమ్మితే చాలు. అది చేయలేకపోతున్నాం మనం. ఏమనాలి దాన్ని? ఏమా, పరలోకానికి ఎందుకు వెళ్ళకపోతున్నాం మనం? దేవుడిని సిలువెక్కమన్నా అంటే మనల్ని పోనీ దేవుడిని ప్రాయశ్చిత్తం చేయమన్నాడా? ప్రభు ఏమన్నాడు? ఆయన చేసింది నువ్వు నమ్ము చాలు. నువ్వు నమ్మితే ఏమవుతుంది? నీకు పాప విమోచన జరుగుతుంది. ఇట్స్ ఓన్లీ ఫెయిత్ అమ్మా, సింపుల్ ఫెయిత్. పరలోకానికి మనం వెళ్ళాల్సింది విశ్వాసం ద్వారానే. మనం చేయాల్సినంత కూడా మనకు బదులుగా ప్రభువు చేశాడు. మనము చెల్లించవలసినంత కూడా మనకు బదులుగా ప్రభువు ఆయన చెల్లించాడు. మనం చేయాల్సిన పని ఏంటి? ఓన్లీ సింపుల్ ఫెయిత్ ఇన్ గాడ్. ఎప్పుడైతే మనము విశ్వాసము ప్రభువును ఉంచుతామో మనము విమోచన పొందుకుంటాం. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో అక్కడ ఏమన్నాడు, మీరు పులిపిండి లేనివారు గనుక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడెను. నేను రాత్రి కూడా చెప్పాను, యేసుప్రభువు వారు పస్కా పండుగ రోజున కరెక్ట్గా పస్కా టైంలో ఆయన సిలువ మీద మరణించాడు. కారణం ఏంటి? ఆయన పస్కా బలి పశువుగా ఆయన మరణించాడు. సో ఓల్డ్ టెస్ట్మెంట్ కనుక మనం గమనిస్తే ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్నటువంటి మేజర్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా దే పాయింటెడ్ టు ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్. అది ధర్మశాస్త్రమైన, అది ప్రత్యక్ష గుడారమైన, అది పస్కా పండుగ అయినా, లేదంటే అది బలి అర్పణ అయినా, ఈ సిస్టమ్స్ అన్ని దేవుడు ఎందుకు పెట్టాడు? మన పాప విమోచన కొరకే. సో ఈ రోజున ప్రభు దగ్గరికి మనం చేరుకోవాలంటే మన పాపము పరిహరించబడాలి. మన పాపము పరిహరించబడాలంటే మనము సిలువ వేయబడినటువంటి యేసునందు విశ్వాసం ఉంచాలి. ఇట్ ఈస్ సింపుల్ ఫెయిత్ ఇన్ గాడ్ విచ్ విల్ టేక్ యూ టు హెవెన్. ఆ పని చేయలేమా మనం? మనమే సిలువ ఏమంటారు, ప్రభు మనం చేయాల్సినంతా ఆయన చేశాడమ్మా. మన పాపము కప్పుకోవటం కాదు, మన పాపాన్ని ప్రాయశ్చిత్తం చెల్లించాలి. ఆ ప్రాయశ్చిత్తం ప్రభు సిలువలో ఆయన మరణించాడు. సో ఈ రోజున గుడ్ ఫ్రైడే మెసేజ్ ఏంటంటే సిలువే మనకి దిక్కు, సిలువే మనకి దిక్కు. సిలువ ద్వారానే మనకి పాప ప్రాయశ్చిత్తం, సిలువ ద్వారానే మనకి రక్షణ, సిలువ ద్వారానే మనకి పరలోకం, సిలువ ద్వారానే మనకి
నిత్య జీవం. ఆ సిలువ ద్వారానే ప్రభు సన్నిధిలోకి మనకి ప్రవేశం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలు పరిశీలించుకుందాం. దేవుని వాక్యాన్ని మనం ఈ 2 సెషన్స్లో మనం విన్నాం. ఎంతో వాక్యాన్ని మనం విన్నాం. అయితే మన ప్రతిస్పందన ఏంటి? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచావా? నీ పాపం విషయంలో నువ్వు ప్రాయశ్చిత్తం అందుకున్నావా? నీ పాపం పరిహరించబడిందా? నీ పాపం క్షమించబడిందా? ఈరోజు మన గుడ్ ఫ్రైడే కోసం మనం రావటం లేదు. మన పాపము గనుక క్షమించబడకపోతే మన అపరాధం మనల్ని తిన్నగా నరకానికి తీసుకెళ్తుంది. మానవుని జీవితానికి మరణం ముగింపు కాదు, అది కొనసాగింపు. నిత్యత్వం ఉంది. మానవుడికి బిగినింగ్ ఉంది కానీ ఎండ్ లేదు, కొనసాగింపు ఉంది. అయితే దేవునితోనూ ఉండబోతున్నావా? నిత్యత్వము నరకములో సఫర్ అవ్వాలని నీకుందా? చాయిస్ నీదే. ప్రభు వాక్య వెలుగులో సరి చేసుకుంటావా? నువ్వు నేను చేయాల్సిన పని, నువ్వు నేను చేయలేని పనిని యేసుక్రీస్తు వారి లోకంలోకి వచ్చి ఎన్నో పరిస్థితులు గుండా ఆయన వెళ్ళి, ఆ మాటకొస్తే దేవుడు తన అనాది కాల ప్రణాళికలో సృష్టి ఆరంభము నుండి ఆయన సిలువకు పునాది వేశాడు. సృష్టి ఆరంభము నుండి ఆయన సిలువకు ప్రణాళిక వేశాడు. ఆ సిలువ ప్రణాళిక అది మన సొంతం కావాలి. అది మన సొంతం కావాలంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలి. నువ్వు సిద్ధమేనా? ఎంతకాలం ఈ లోకంలో తిరుగుతావు? ఎంతకాలం పాపానికి నిన్ను అమ్మేసుకుంటావు? ఎంతకాలం దేవునికి వ్యతిరేకంగా తిరుగుతావు? ఇప్పుడైనా ప్రభు సిలువ దగ్గరికి వస్తావా? ప్రభు సిలువలో ఆయనను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. సిలువ మీద నుండి క్షమించమని అడిగిన తండ్రి, అడిగిన ప్రభు నిన్ను నన్ను క్షమించుకుంటాడా? ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించే దేవుడు. మనకి దిక్కు, మనకి భవిష్యత్తు సమస్తము ఆయన సిలువలోనే. ఆయన సిలువ దగ్గరికి వద్దామా? ఆయన సిలువ యందు విశ్వాసం ఉంచుతామా? మన పాపాన్ని ప్రభు దగ్గర వదిలించుకుందామా? ఆ సిలువ దగ్గర వదిలించుకుందాం. సిలువే నాశరా నాయనురా, నీ సిలువే నాశరా నాయనురా, సిలువయందే ముక్తి బలము చూచితి రాని, సిలువే నాశరా నాయనురా, సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు, సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు, నలిగి కరిగి నీరగు చున్నది రాని, సిలువే నాశరా నాయనురా,
శరణు యేసు, శరణు 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 నా ప్రభువా. దురిత దూరుడ నీదరి చేరితి, రాని సిలువే నాశరా నాయనురా. అందరూ లేచి నిలబడి ముగింపు ప్రార్థన చేసుకుని ఆశీర్వాదం ముగించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. నీవెంత కరుణ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు ప్రభా. మా పాపల విషయమై, మా దోషముల విషయమై ప్రాయశ్చిత్తం కలుగ చేయుటకు ప్రభా ఈ లోకంలో జన్మించి ఎన్నో పరిస్థితులు గుండా ప్రభా వెళ్ళి ఎంతో శ్రమను, నిందను, అవమానాన్ని భరించి మా పాప ప్రాయశ్చిత్తం చేసినందుకై ప్రభా నీకు వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా నీ పాసందుకు వస్తూ ఉంటున్నాం. ఇక్కడున్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకో, ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకో. ఇంకెవరికైతే రక్షణ లేదో ప్రభా మీ రక్షణ మీరు దయచేయండి. రక్షించబడిన వారు ప్రభా ఇంకనూ ప్రభా నీ గొప్పతనాన్ని ప్రభా మేము ధ్యానం చేసే కొద్దీ ప్రభా నీ నాయకత్వం కింద మా జీవితాలు ముందుకు కొనసాగించటకు దేవా మీరు కృప చూపించమని మీ కృపగల హస్తాలకి మమ్మల్ని అందరిని అప్పగించుకుంటూ ఈ సహవాసాన్ని ప్రభా మీరు దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయుండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. ఈ మాహిమీత కృమ్మారించుము దేవా, క్రమ్మార ప్రేమ వర్షంబుల్ కృమ్మారించుము దేవా. ఆమేన్. మా అందరికి వందనాలు.